హలో! అస్సలాముఅలైకుం. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళొచ్చేసి పొద్దున్నే 5:30కే లేచా అనమాట. మా అబ్బాయికి 6:30 కల్లా బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసేయాలి. లంచ్ రెడీ అవ్వాలి అండ్ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవ్వాలి. ఇవాళ లంచ్‌లో వచ్చేసి నేను పప్పు, రైస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బయటికొచ్చా అనమాట. ఇవాళ దోసల పిండి ఆర్డర్ పెట్టాను ఆన్‌లైన్‌లో. బట్ యాజ్ యూజువల్ ఎప్పుడైతే మనకి చాలా అవసరమో ఆ రోజు బిగ్ బాస్కెట్ అతను లేట్ వస్తాడనమాట. ఎప్పుడు కాలేజ్ డే ఉన్నా గానీ ఇదే జరుగుతది. అదే అనుకున్నా నేను అన్నెసెసరీగా బయట ఆర్డర్ పెట్టాను. నేనే చేసి ఉండాల్సింది అనేసి ఇంకా ఫటాఫట్ రైస్ పెట్టేసాను. వాడి వరకే పెట్టేసా అనమాట. నేను మా హస్బెండ్ మధ్యాహ్నం 12:00 అట్లా కుక్ చేసుకుంటే సరిపోతది మా ఇద్దరికి. ఇంకా వాడి వరకు ఒక గ్లాస్ రైస్ పెట్టేసి ఇంకా పప్పు గూడా చేసేస్తున్నాను. ఎక్కువగా లంచ్ బాక్స్‌లో చేస్తే నేను టొమాటో పప్పే చేయడానికి ప్రిఫర్ చేస్తానండి. కటింగ్ తక్కువుంటది గదా! సో, అందుకని టొమాటో పప్పే చేస్తా అనమాట. ఎంతైనా గానీ ఆకుకూరలంటే మళ్ళీ వాటిని వాష్ చేయాలి, కొద్దిగా వాటర్ తీసేయాలి. ఇదంతా గూడా కొంచెం ఎక్స్‌ట్రా పని ఉంటది. ప్రాబ్లమ్ ఏంటంటే ఒక్క 5 నిమిషాలు ఎక్స్‌ట్రా టైం గూడా ఉండదనమాట. 6:30 కల్లా ప్యాక్ అయిపోవాలి. సో, కొద్దిగా అటు ఇటు అయినా అసలు కుదరదు. అందుకే ఎక్కువ పప్పు చేస్తే మాత్రం టొమాటో పప్పే చేసేస్తాను అండ్ వైట్ రైస్. యాక్చువల్‌గా ఏమనుకున్నా అంటే నేను పప్పుతో పాటు ఆమ్లెట్ కూడా పెడదాము. ఇంకా దోస వేసిద్దాము బ్రేక్‌ఫాస్ట్‌లో అనుకున్నా. బట్ ఇంకా అది రివర్స్ అయిందనమాట. బ్రేక్‌ఫాస్ట్ వేరేది ప్లాన్ చేయాల్సొచ్చింది. ఇవాళైతే మరీ 6:45కి తీసుకొనొచ్చాడు ఆ గ్రోసరీస్ అన్నీ గూడా. అండ్ ఇంకా అన్నీ రెడీ పెట్టేసుకుంటున్నాను. తాలింపు వేయడానికి వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా. సో, మార్నింగ్ టైమ్ ఎలా ఉంటదంటే అసలు చాలా భయంకరంగా చాలా స్పీడ్‌గా ఉంటది. మీ అందరికీ తెలుసు కదా! మీరు కూడా పెడుతూనే ఉంటారు. బట్ కెమెరా పెట్టి చేస్తే అది ఇంకా ఎక్కువ అయిపోతదనమాట. కొంచెం స్లోగా చేయాల్సొస్తది గదా! సో, అందుకని ఇంకా హడావుడిగా ఉన్నట్లుగా అనిపిస్తది. సో, ఒకటేంటంటే ఒకవేళ మా హస్బెండ్ కూడా ఆఫీస్‌కి వెళ్తే నేనెక్కువగా పప్పు, రైస్ అలా ఇద్దరూ తినేవి. ఆలు కర్రీ, రైస్ అలా చేస్తా అనమాట. ఇద్దరు తీసుకెళ్తూ ఉంటారు. బట్ ఈజియెస్ట్ అయితే ఇదే అండి. పప్పు అండ్ రైస్ బెస్ట్. ఇంకోటేంటంటే లంచ్‌కి నాకు కూడా అయిపోతదనమాట. ఇంకా ఒక కర్రీ అయిపోయినట్లే. పప్పు మాకు కూడా ఉంటది. మధ్యలో వెళ్లి ఇంకో 2, 3 సార్లు చెక్ చేశానండి. దోసల పిండొచ్చిందా లేదా అనేసి. రాలేదు. సో, ఇంక నేనేమనుకున్నా అంటే లంచ్ బాక్స్‌లో ఆమ్లెట్ ఇవ్వకుండా ఆమ్లెట్ అండ్ బ్రెడ్ చేసేసి పెడదాము బ్రేక్‌ఫాస్ట్‌లో అనుకున్నా అనమాట. ఎందుకంటే ఇంక అదెప్పుడొస్తదో తెలీదు. లాస్ట్ మొమెంట్ వరకి వెయిట్ చేస్తే అన్నెసెసరీగా లేట్ అయిపోతది. అండ్ ఎప్పుడు ఇలా అర్జెంట్ ఉన్నా గానీ అలా లేట్ అవుతూనే ఉంటది. వాళ్ళని గూడా అనడానికి లేదు. బయట ఎంత చల్లగా ఉందంటే ఇవాళ సన్‌రైజ్ అనేది అవ్వలేదండి. ఈవినింగ్ వరకి గూడా ఫుల్ విండ్ చాలా చలిగా ఉండే అనమాట. అండ్ ఇంకా పప్పులో ప్రెషర్ పోయే వరకి వెయిట్ చేసే టైం లేదు. సో, నేనే ప్రెషర్ తీసేసి టక్ ఇంకా బ్లెండ్ చేసేసి తాలింపేసేసాను. ఎందుకంటే మళ్ళీ ఇవి చల్లారాలి కూడా. పప్పు, రైస్ ఎస్పెషల్లీ వేడివేడిగా ఉన్నప్పుడు పెడితే అస్సలు బాగోదు. ఒక్కోసారి పాడవుతది గూడా. వెదర్ వల్ల పాడవ్వదులే గానీ బట్ స్టిల్ చల్లారబెట్టే పెడతా అనమాట. అందుకనే ఇంకా పప్పు, రైస్ అన్నీ ఒక చోట బాక్స్‌లో వేసేసి, ఇంకా ఫ్యాన్ కింద పెట్టేశాను. మా అబ్బాయికి కానీ, మా హస్బెండ్‌కి గానీ ఎక్కువగా కలిపేసి పెడితేనే ఇష్టమనమాట. వాళ్ళు కలుపుకొని తినాలి అంటే అక్కడ కుదరదు. ఒక్కోసారి అక్కడ ప్లేట్స్ ఉంటాయి, ఉండవు. హ్యాండ్ వాష్‌కి ఉంటది, ఉండదు. అందుకనే ఎక్కువగా కలిపేసే పెడతా అనమాట. రోటీ అయితే ఓకే తీసుకెళ్తారు. కర్రీ అండ్ రోటీ. బట్ రైస్ అయితే మోస్ట్‌లీ కలిపేసే పెడతాను. అండ్ ఇప్పుడైతే చల్లారబెడుతున్నాను. ఈలోపు బ్రెడ్, బటర్ ఇది చేసేస్తా అనమాట. మిల్క్ లేట్ అయినా పర్వాలేదు. మిల్క్ ఎలాగో ముందు రోజు కొద్దిగైనా ఉంటదనమాట. అట్‌లీస్ట్ మార్నింగ్ టీ, కాఫీస్ వరకైతే ఉంటది. బట్ ఇంకా ఈ పిండి, ఎగ్స్ ఇలాంటివి పెట్టినప్పుడు మాత్రం ట్రబుల్ ఇస్తదనమాట. ఇంకిక్కడొచ్చేసి పప్పు, రైస్ కొద్దిగా చల్లారింది. మళ్ళీ కలిపేస్తున్నాను అనమాట. కలిపిన తర్వాత ఇంకొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేస్తాను. అండ్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసి అనుకున్నట్లుగా గాకుండా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చేస్తున్నా. ఒక్కోసారి అలానే అవుతది. ఏం పర్లేదు కార్న్‌ఫ్లేక్స్ ఉంటాయి. ఇంట్లో బ్రెడ్ ఎప్పుడు ఉంటది. ఏదో ఒకటి అలా చేసి ఇచ్చేస్తా అనమాట. ఇవొచ్చేసి స్నాక్స్ ప్యాక్ చేస్తున్నాను. స్నాక్స్ కొద్దిగా ఎక్కువే ప్యాక్ చేస్తాను. పక్కన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేసుకోవడానికి ఉంటుంది అనేసి. మొన్న నేను కొన్ని మురుకులోను ఇలా పల్లి ఉండలు చేశా అనమాట బెల్లంతో.
అవి ప్యాక్ చేసేస్తున్నాను. వచ్చేసరికి చాలా లేట్ అవుతది. అందుకే ఈవినింగ్ స్నాక్ కూడా నేను కంపల్సరీ ఇవ్వాలనమాట. ఇంక ఇంటికొచ్చిన తర్వాత డైరెక్ట్‌గా డిన్నర్ తినేస్తాడు. సో, ఇంగ 6:30కి మొత్తం రెడీ అయిపోయిందండి. బ్యాగ్ ప్యాక్ చేసి ఇచ్చేస్తే నాకొక వార్ ఫినిష్ అయిపోయినట్లనమాట. ఇంకా ఆ తర్వాత ఐ కెన్ ఫోకస్ ఆన్ మై సెల్ఫ్. ఇంకా టీ అది పెట్టుకోవచ్చు. ఎంత చల్లగా ఉందంటే బయట అసలు నాకు గొంతు పట్టేసిందనమాట అసలు ఆ టైం కల్లా. ఇంతకుముందు ఒక వ్లాగ్‌లో నేను ఇలా టీ పాట్ పెట్టి చూపిచ్చా అనమాట. టీ చేస్తూ చాలామంది అడిగారు, "అది ఆగుతుందా గ్యాస్ స్టవ్ మీద" అనేసి. సో, ఆగదండి. ఇలా స్టాండ్ కంపల్సరీ పెట్టాలి. అప్పుడు మాత్రమే అది ఆగుతుందనమాట. దాని బాటమ్ కొంచెం చిన్నగా ఉంటది. మా హస్బెండ్ ఏమో కాఫీ కావాలి అన్నారు. నాకేమో టీ తాగాలనిపించింది. అందుకే నేనింక కాంప్రమైజ్ అవ్వకుండా 2 చేశా అనమాట. ఎందుకంటే నాకు అలా అల్లం చాయ్ తాగాలి అనిపించింది. ఆ చలిలో కొంచెం గొంతంతా ఏదోలా ఉంది కాబట్టి. సో, మంచి అల్లం టీ చేసేసుకొని తాగాను. నాకు ఇది మోస్ట్ పీస్‌ఫుల్ టైమ్ అనమాట. అండ్ ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేనసలు ఇడ్లీ గానీ, దోస కానీ పిండి అస్సలు వేయలేదు. ఇంక డెఫినిట్‌గా ఈ వీక్ వేయాలి. అండ్ ఇంకా మా అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 7:00 టైమ్ అప్పుడు ఇంకా పాలు అండ్ దోస పిండి అవన్నీ వచ్చాయి. నేను మీకు ఇవాళ ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తానండి. అసలు ఎవరికీ కనపడను కూడా కనపడదు మీరు ఈ టిప్ చేసినట్లుగా. కిచెన్‌లో 5 నిమిషాల్లో అయిపోతుంది. 5 నిమిషాలు కూడా కాదు, 5 సెకండ్స్‌లో అయిపోతుంది. చాలా చాలా ఈజీ అనమాట. ఎస్పెషల్లీ వింటర్‌లో చాలా బావుంటది. ఇలా పాల ప్యాకెట్‌లో పాలుంటాయి గదా! సో, ఈ పాలు అడుగున కొన్ని చుక్కలు మిగిలిపోతాయి. అవి ఇలా చేతిలో తీసేసుకొని ఫేస్‌కి అప్లై చేసేసుకోండి. కాటన్ ప్యాడ్ మీద గూడా పెట్టి అప్లై చేసుకోవచ్చు. బట్ నేను మోస్ట్ ప్రాక్టికల్ వే చూపిస్తున్నాను. ఇప్పుడు కాటన్ ప్యాడ్ కోసం వెతుక్కొని అలా ఎక్స్‌ట్రా స్టెప్స్ ఉన్నాయనుకోండి స్కిప్ చేసేస్తాం మనం. అలా గాకుండా మోస్ట్ ఈజియెస్ట్ వే అంటే చేతిలో వేసేసుకొని పెట్టేసుకోవడమే. చేతులు నీట్‌గా ఉండేలా చూసుకోవాలనమాట. ఒక 10 మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకోవచ్చు. మీది ఆయిలీ స్కిన్ అనుకోండి సోప్‌తో వాష్ చేసుకోండి. లేదు డ్రై స్కిన్ అయితే నార్మల్ వాటర్‌తో వాష్ చేసేసుకోవచ్చు. నేను బ్రేక్‌ఫాస్ట్ అవ్వగానే ఎలాగో షవర్ తీసేసుకుంటాను. సో, నేనైతే నార్మల్ వాటర్‌తోనే వాష్ చేసుకున్నాను. డ్రై స్కిన్ అయితే ఎవ్రీడే మీరు ఇలా చేయొచ్చు. అండ్ ఇంకా ఆయిలీ స్కిన్ అయితే వీక్లీ థ్రైస్ అలా చేయండి. ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు ఇవన్నీ పోతాయన్నమాట. మిల్క్‌కి న్యాచురల్‌గా స్కిన్‌ని లైటెన్ చేసే గుణం ఉంటదనమాట. దానివల్ల స్కిన్ లైటెన్ అవుతుంది. ట్యాన్ అంతా పోతుంది. అండ్ మంచిగా మాయిశ్చరైజ్ అవుతుందనమాట స్కిన్. సూపర్బ్‌గా ఉంటది. ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. అసలు 5, 10 సెకండ్స్‌లో అయిపోతుంది. అండ్ ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా అయిపోతదనమాట. అండ్ ఈ టైంలోనే నేను నా వెయిట్ కూడా చూసుకుంటానండి. బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఇలా వెయిట్ చూసుకుంటాననమాట. నేను లాస్ట్ టైమ్ చేశాను గదా! టోటల్ ఎంత వెయిట్ తగ్గాను అనేసి. ఆ తర్వాత ఎక్కువ వెయిట్ లాస్ ఏమీ లేదు. ఎందుకంటే నేను వాక్‌కెళ్ళట్లేదు. అండ్ టూ మచ్‌గా డైట్ అయితే చేయట్లేదు. బట్ రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అరౌండ్ 8:15 అట్లా మాకు దోసలు వేసేసా అనమాట. సో, ఇంక పిండి కంపల్సరీ ఈ వీకెండ్ అయితే మళ్ళీ మొత్తం సార్ట్ చేసేస్తాను. అన్నీ వేసేస్తా అనమాట. బట్ ఎనీవే ఇప్పుడైతే కాలేజ్ హడావిడి ఉండదు. ఇంకా సంక్రాంతి హాలిడేస్ వచ్చేస్తున్నాయి కాబట్టి. ఇంకా మొన్న నేను ఉల్లిగడ్డ కారం చేశాను. అది కొద్దిగా ఉంటే ఇంకా దోసల్లో అదే వేసుకున్నామనమాట. ఈ రెసిపీ కూడా నేను చూపిచ్చాను ఆ వ్లాగ్‌లో. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకైతే సూపర్బ్‌గా నచ్చుతది. అంటే మనం చట్నీ కోసం దోసలు తింటే ఎలా ఉంటది, అలా ఉంటది. ఇది మీరు చేసి చూడండి డెఫినెట్‌గా. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత డిష్ వాషర్‌ని అన్‌లోడ్ చేసేసి, మళ్ళీ ఉన్న డిషెస్‌ని వాష్ చేసి డిష్ వాషర్‌లో లోడ్ చేసేసానండి. ఇంకా లంచ్ తర్వాత ఇంకొన్నుంటాయి ప్లేట్స్ అవి గూడా వేసేసి ఆన్ చేస్తా అనమాట. ఏదైనా రొటీన్ మనం కన్సిస్టెంట్‌గా ఫాలో అవ్వాలి, మిస్ అవ్వకుండా ఎవ్రీ డే ఒకేలాగా ఫాలో అవ్వాలి అంటే, ఇలా ఇంకా లేజీ చేయకుండా ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటూనే ఉండాలి. ఆటో పైలట్ మోడ్‌లో ఎప్పుడైనా ఒంట్లో బాలేకున్నా లేదా ఎప్పుడైనా వేరే వర్క్స్ ఉన్నప్పుడు యెస్ వి కెన్ టేక్ బ్రేక్. బట్ నార్మల్ డేస్‌లో అయితే మాత్రం పని అలా జరుగుతూ ఉండాలనమాట. నాకైతే నార్మల్ కంటే ఏమాత్రం కొంచెం చేంజ్ వచ్చినా గానీ నాకసలు నచ్చదు. సో, ఎవ్రీ డే నా రొటీన్ ఇలాగే ఉంటది. ఇంకా బెడ్ షీట్స్ వచ్చేసి నేను వీక్లీ వన్స్ అలా చేంజ్ చేస్తూ ఉంటాను. నాకొక ఓసీడీ ఉందండి. మాకు 3 బెడ్‌రూమ్స్ టోటల్ మా ఫ్లాట్ వచ్చేసి. బట్ 2 బెడ్‌రూమ్స్‌లో బెడ్స్ ఉంటాయన్నమాట. రెండిట్లో గూడా సేమ్ కలర్ బెడ్ షీట్ వేయాలని నాకెందుకో ఆ ఓసీడీ ఎందుకొచ్చిందో తెలీదు కానీ, నాకు సెపరేట్ బెడ్ షీట్స్ వేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఫస్ట్‌లో అలా సెపరేట్‌వి కొన్నాను. బట్ ఇప్పుడు నేను రీసెంట్‌గా అయితే ఒక క్వీన్, ఒక కింగ్ సైజ్ సేమ్ కలర్ బెడ్ షీట్స్ తీసుకుంటూ ఉన్నాను. అండ్ ఈ మధ్య అయితే మార్చడం అలాగే మారుస్తూ ఉన్నా అనమాట. అప్పుడే నాకు ఏంటో
టుగెదర్‌గా మొత్తం ఇల్లంతా సింక్‌లో ఉన్నట్లుగా ఉంటుంది. కలర్స్ అన్నీ ప్రాపర్‌గా మ్యాచ్ అవ్వాలనమాట. సో, ఇంకా అయిపోయిన తర్వాత వీటి మించి తీసిన బెడ్‌షీట్స్ ఉన్నాయి గదా! అవి తీసుకెళ్ళి నేను వేసేసాను వాషింగ్ మిషన్‌లో. ఏంటంటే ఇవాళ ఏమి బట్టలు లేవనమాట. సరే ఇంక బెడ్‌షీట్స్ వేద్దాం అనిపించింది. అలానే వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. ఆ టైంలో ప్యాంట్స్, టీ షర్ట్స్ లాంటివి అసలు ఆరవు. బెడ్‌షీట్స్, టవల్స్ లాంటివైతేనే కొద్దిగా ఆరుతాయి. అందుకని వేసేసాను. ఒక 2 డేస్ తర్వాత తీస్తాను. హే గైస్, నేను ఒక మాప్ తీసుకున్నా అనమాట అమెజాన్ నుంచి. మీ అందరికీ తెలుసు నేను ఐకియాలో ఎన్ని రోజుల నుంచి మాప్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనేసి. ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి ఒక ఈజీ మాప్ ఉందన్నమాట. అది వాష్ చేసుకోవచ్చు అండ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అండ్ 360 డిగ్రీస్ కూడా స్పిన్ అవుతుంది. అండ్ ప్రైస్ వాజ్ లైక్ 899 ఎంతో ఉండే ఐకియాలో. ఒకసారి నాకు అనిపించింది అండ్ అప్పుడు నేను నెగ్లెక్ట్ చేసా, తర్వాత తీసుకుందాంలే అనేసి. ఇంక అప్పటి నుంచి అది స్టాక్‌లో లేదనమాట. 6 మంత్స్ నుంచి నేను వెయిట్ చేస్తా ఉన్నాను. మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను ఐకియా సేల్ కోసం వెళ్ళా కదా జనవరిలో. అప్పుడు కూడా ఇంట్లో అంటూ ఉండే మా హస్బెండ్‌తో, ఈసారైనా మాప్ దొరుకుతదో దొరకదో అనేసి. ఇంకా ఐకియా వెళ్ళొచ్చిన తర్వాత అరే మాప్ లేదు ఈసారి కూడా అనేసి చెప్పాను. సో, ఇంకా ఇమ్మీడియట్‌గా మా హస్బెండ్ అన్నారు, ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తావు, ఒక్క మాప్ కోసం ఒక 6 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నావు. సేమ్ దానికి సిమిలర్ ప్రోడక్ట్ ఏదైనా అమెజాన్‌లో ఉంటే చూసుకో, ఆర్డర్ పెట్టేద్దాం అన్నారనమాట. సరే ఇంకా చూద్దాం అనేసి చూస్తే నాకు స్కాచ్ బ్రైట్ నుంచి సేమ్ అదే ఫీచర్స్ ఉందో ఒకటి కనిపించింది. సో, ఇదైతే ఏం కొలాబరేషన్ వీడియో కాదు. నేను నా కోసమే తీసుకున్నాను. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. అందుకే నాకు అలా షేర్ చేయాలని ఉంది. అండ్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. మీ ముందే ఓపెన్ చేద్దాము అన్నట్లు ఉండే అనమాట. ఎందుకంటే నాలాగా కిచెన్ ప్రోడక్ట్స్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో, అందుకే నేను శారీస్ కూడా ఇంత ఆనందంగా చూపించాను. బట్ ఐ వాంట్ టు షో దిస్ ప్రోడక్ట్ ఎలా ఉంది అనేసి. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. నా పని చాలా ఈజీ అయిపోతుంది. నాకు మెయిడ్ లేదనమాట. సో, నాకేంటంటే టైం సేవ్ అవ్వాలి అండ్ క్లీన్గా ఉండాలి. ఇవేంటంటే వాష్ కూడా చేసుకోవచ్చు అనమాట వాషింగ్ మిషన్లో. అండ్ వెయిట్ కూడా ఎక్కువ లేదు. ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ప్రకారం అయితే ఓన్లీ 700 గ్రామ్స్ ఉంది అంతే. డోర్స్ కొట్టుకుంటున్నాయి బాల్కనీవి, బాగా విండ్ వస్తుంది అసలు. సో, ఓకే, ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. అసెంబుల్ చేసి యూజ్ కూడా చేసి చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఇది ఒకటి వచ్చింది. యా, దట్స్ ఇట్. ఎలా యూజ్ చేయాలి అనేసి ఇట్లా వచ్చిందనమాట. ఓకే, ఒక రీఫిల్ అయితే వచ్చిందండి. రీఫిల్ కూడా వచ్చిందనమాట. నేను ఎందుకు స్కాచ్ బ్రైట్ తీసుకున్నానో తెలుసా? ఇది ఫేమస్ బ్రాండ్ కదా. ఒకవేళ నాకు ఫ్యూచర్లో ఓన్లీ ఇవి కావాలి రీఫిల్స్ అంటే ఈజీగా దొరుకుతాయి అనమాట. అందుకని నేను ఇంకా ఐకియా కాదు అన్న తర్వాత ఇంక ఇలానే తీసేసుకున్నాను. ఈ బ్రాండ్ తీసుకోవడానికి ఓకే అయిపోయా అనమాట. సో, ఇది వచ్చింది కదా, ఇది వచ్చేసి హెడ్, ఇది దాని స్టిక్. దీన్ని మనం ఫిక్స్ చేద్దాం. యా, ఇది వచ్చేసి టెలిస్కోపిక్ హ్యాండిల్ అంటారండి. అంటే మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. నా హైట్కి ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాము. ఇంకా హెడ్ చూస్తే ఇది మైక్రోఫైబర్ అనమాట. మైక్రోఫైబర్ ఏంటంటే వేరే క్లాత్స్ కంటే కూడా డస్ట్ని చాలా బాగా తీసుకుంటుంది. ఇదేంటంటే డ్రై క్లీన్ చేసుకోవచ్చు, వెట్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. డ్రైగా కూడా డస్ట్ పోతుంది. సో, దీనికి ఒక రీఫిల్ కూడా ఇచ్చారు. ఓన్లీ రీఫిల్స్ కావాలన్నా కొనుక్కోవచ్చు మనం తర్వాత. అండ్ అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్ ఇదేంటంటే దీని మీద మట్టి అది పడుతుంది కదా, అది ఇలా క్లీన్ చేసుకోవడానికి, హెయిర్ కానీ మట్టి కానీ పడితే క్లీన్ చేసుకోవడానికి. మైక్రోఫైబర్ ఏంటంటే చాలా ఫైన్ డస్ట్ కూడా పీల్చుకుంటుంది. సో, నేను నార్మల్గా డస్టింగ్కి మైక్రోఫైబర్ క్లాత్సే వాడతాను. సో, నాకు మాపింగ్ అట్లా కావాల్సి ఉండే అనమాట. అలానే దీని మొబిలిటీ ఇట్లా 360 మొబిలిటీ ఉంది. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చిన పాయింట్ దీంట్లో ఏంటంటే దీన్ని సింపుల్గా ఇలా తీసేసుకోవచ్చు. మొత్తం యూసేజ్ అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేయొచ్చు అనమాట. సో, నేను ఇవాళ చూపిస్తాను యూజ్ చేసిన తర్వాత కూడా వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత మళ్ళీ ఎలా వచ్చింది ఫైనల్ రిజల్ట్ అనేసి. ఫస్ట్ అయితే అసలు ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, తీసేసాము, వాష్ చేసేసాము, మళ్ళీ ఎలా పెట్టాలి, ఈజీగానే ఉందా లేదా అనేది చూద్దాము. సో, ఇలా పర్చేసుకోవాలండి, బ్యాక్ సైడ్ పర్చేసుకోవాలి. సో, ఇలా పాకెట్స్ లాంటివేమో కింద సైడ్ రావాలి.
స్ట్రెయిట్‌గా ఉంది. బై సైడ్ రావాలనమాట. అంతే. జస్ట్ ఫోల్డ్ చేసేయడం. ఫోల్డ్ చేయగానే లాక్ అయినట్లుగా అవుతుంది. అండ్ ఏమాత్రం ఊడి రావట్లేదనమాట. దీంట్లో కొన్ని నాకు నెగెటివ్స్ కూడా కనిపిచ్చాయి యూజ్ చేసిన తర్వాత. అవి కూడా నేను చెప్తాను. ఇది ఏమాత్రం కొలాబరేషన్ వీడియో కాదు. ఇది మీకు నచ్చితేనే మీరు తీసుకోండి. దీని ప్రైసింగ్ వచ్చేసి 1300 చేంజ్ ఉందనమాట. నాకు చాలా సింపుల్ మాప్ కావాల్సుండే. నాకు ఒక 3, 4 మంత్స్ బ్యాక్ వరకి మెయిడ్ ఉండే అనమాట. ఆమెకేంటంటే నార్మల్ ట్రెడిషనల్ మాప్ అయితేనే తనకి ఈజీగా ఉండే. నేను స్పిన్ మాప్ కూడా తీసుకున్నాను. అండ్ అది పాడైపోయింది. అది తనకి అంతగా నచ్చలేదనమాట. ఇంకా అందుకనే మళ్ళీ ట్రెడిషనల్ మాపే తీసుకొచ్చి ఇచ్చాను. బట్ అది చాలా బరువైపోతుంది నాకు. సో, అందుకనే నాకు చాలా సింపుల్‌గా నేను లేజీ అవ్వకూడదు. ఎక్కడంటే అక్కడ ఒక్కోసారి ఏంటంటే కిచెన్ వరకి క్లీన్ చేయాల్సొస్తది ఓన్లీ నైట్ టైమ్. సో, అలాంటప్పుడు కూడా ఈజీగా ఉండేది కావాలనిపించింది. ఇంకా దీన్ని 360 మొబిలిటీ అన్నాను కదా! కొంచెం టఫ్‌గానే ఉంది. నాకు తెలిసి వాడుతూ ఉంటే కొంచెం లూజ్ అయిద్దేమో. ఇప్పుడైతే నాకు టైట్‌గా ఉన్నట్లు అనిపించింది. బట్ టేబుల్స్ కిందికి, టీపాయ్ కిందికి అట్లయితే చాలా ఈజీగా వెళ్ళిపోతుందనమాట. అలా చూస్తే బానే అనిపించింది. బట్ మనం వాటర్‌తో తడిపిన తర్వాత పిండే ఆప్షన్ లేదనమాట. అదొకటి నాకు ఇంకొక నెగెటివ్ అనిపించింది. వాటర్‌లో తడుపుకోవాలి, వచ్చేసి చేసేయాలి. లేదా క్లాత్‌ని వాటర్‌లో తడిపేసి పిండి ఆ తర్వాత ఆ మాప్‌కి పెట్టాలనమాట. సో, అలా స్క్వీజ్ చేసే ఆప్షన్ ఉంటే ఇంకా చాలా బావుండు అనిపించింది నాకు. అలానే ఇలా తిరగట్లేదనమాట. డైరెక్షన్ ఇప్పుడు ఒక సైడ్ ఉందనుకోండి, మళ్ళీ ఇంకో సైడ్‌కి తిరగాలి అంటే మాన్యువల్‌గా తిప్పాల్సొచ్చింది. ఐ థింక్ ఇంకా చేస్తూ ఉంటే అది కూడా లూజ్ అవుతదనుకుంటున్నా. చూడండి ఎంత డస్ట్ ఉందో. నేను ఆల్రెడీ చేసి కొన్ని డేస్ అయిందనమాట. దాన్ని తీసుకెళ్ళి ఇంకా వాషింగ్ మిషన్‌లో వేశాను. చూద్దాం అసలు ఎలా ఉంటది అనేసి. ఇక్కడొచ్చేసి నేను పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తున్నానండి. సింపుల్‌గా తాలింపు వేసుకొని, తాలింపులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేయట్లేదు. పెరుగులో యాడ్ చేస్తా కాబట్టి. ఒక చిన్న పొట్లకాయ ఉండే అనమాట. దాన్ని కట్ చేసి వేసి, ఉప్పు యాడ్ చేసేసాను. మూత పెట్టేసాను. 5 మినిట్స్‌లో మగ్గిపోయిందండి. ఇంకా ఆ తర్వాత దీంట్లో కారం అండ్ ఇంకొంచెం ఉప్పు పడుతుందనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసేసి ఇంకొక 5 మినిట్స్ అలా మగ్గిచ్చేసేయాలి. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే చల్లారబెట్టాలనమాట దాన్ని. ఇమ్మీడియేట్‌గా పెరుగులో యాడ్ చేయకూడదు. ఇంకా ఆ తర్వాత పెరుగు గిన్నెలో తీసుకొని బీట్ చేసుకోవాలి. గడ్డలుగా లేకుండా వస్తదనమాట స్మూత్‌గా. ఈ మధ్య అయితే నేను 15 డేస్ నుంచి పెరుగు బయట నుంచే తెప్పిస్తున్నా అండి. అస్సలు తోడుకోవట్లేదు. అన్నెసెసరీగా పాలు వేస్ట్ అయిపోతున్నాయన్నమాట. సో, ఇది గూడా బయట నుంచి తెప్పించిన పెరుగే. అండ్ ఇప్పుడు చల్లారిపోయిన ఈ కర్రీ ఉంది గదా! పొట్లకాయది, దీన్ని పెరుగులో యాడ్ చేసేసుకోవాలి. పైనుంచి మీకు కావాలంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు. సో, చూడండి వాషింగ్ మిషన్‌లో 15 మినిట్స్ సైకిల్ వేసిన తర్వాత ఎంత వచ్చిందో అసలు చాలా నీట్‌గా అయింది. నేనిది అమెజాన్ నుంచి తీసుకున్నాను. లింక్ ఇస్తా డిస్క్రిప్షన్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. ఒకవేళ మీకు యూజ్ అవుతది అనిపిస్తే. అండ్ ఇంకా దీని డిస్క్రిప్షన్ ప్రకారం ఏంటంటే ఫ్యాన్‌లు గూడా తుడుచుకోవచ్చు, గ్లాస్ డోర్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అని ఉంది. అది నేను ఫ్యూచర్ వ్లాగ్స్‌లో ట్రై చేస్తాను. సో, అదండి ఇవాల్టి వీడియో. ఈ రెసిపీ గూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మా ఇంట్లో అయితే ఇంకా ఇది పెరుగుతోనే చాలా ఇంట్రెస్టింగ్‌గా తింటారనమాట. అదండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్‌తో కలుద్దాం. టుమారో 10 AM ఓకేనా? బాయ్ అండి.